రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానం చేద్దాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. వ్రాయబడిన మాటలో దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని వ్రాయబడి ఉన్నది. దేవుణ్ణి మనం ప్రేమించడం వలన సమస్తము సమకూడి జరుగుతాయి. నువ్వు చేయాల్సిన పెద్ద పనేం లేదు. నీకు అన్ని విషయాలు సమకూడి జరగాలి అని అంటే, నువ్వు అనుకున్నవన్నీ సమకూర్చబడి జరగాలి అని అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే, దేవునిని ప్రేమించుట. ఇక నువ్వు అంతకంటే పెద్ద బండలు మొయ్యాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద మోపులు మొయ్యాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద రాళ్ళు లాగాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద బళ్ళు నువ్వు లాగాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ప్రేమిస్తే చాలు. నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో నీ పనులు సమకూడి జరుగుతాయి. దేవునికి స్తోత్రం. అంతే. దానికి దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిజముగా దేవుని మీద ఆనుకుంటే నీకు సమస్తము సమకూడి జరుగుతాయని లేఖనం స్పష్టంగా చెబుతుంది. వాక్యము దేవుడు కనుక నువ్వు నమ్మాలి. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లయితే సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 21వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి ధన నిధులను నేను నింపుతాను. ఇక్కడ ఏమంటాడంటే, ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి అని చెప్పిన దేవుడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి ధన నిధులను నేను నింపుతాను. నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రేమ. ఏం చేయాలి? ప్రేమ. ప్రేమతో ఏమైనా చేయగలం, సాధించగలం, గెలవగలం. పగతో ఏమీ సాధించలేము, గెలవలేము. ప్రేమ ద్వారా ఏదైనా సాధించగలము, పగతో ఏమీ సాధించలేము. దేవుడి నువ్వు ప్రేమిస్తే అన్ని సమస్తము సమకూడి జరుగుతాయి. రెండోది, ఆస్తికి దేవుడు కర్తగా చేసి నీ నిధులను, ధన నిధులను ఆయన నింపుతాడు అని వ్రాయబడింది. దేవుడిని ప్రేమిస్తే ఇంకేం జరుగుతుందో ఒక్కొక్క మాట చెప్తాను. కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనం. కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనం. అమ్మా, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడేమంటాడంటే, దాయబడిన మేలు, సిద్ధపరచబడిన మేలు. ఇంతకుముందు ఏమన్నాడంటే, ప్రేమిస్తే సమస్తము సమకూడి జరుగుతాయి. రెండవది, ప్రేమిస్తే ఆస్తికి కర్తలుగా చేస్తాడు. ప్రేమిస్తే వారి ధన నిధులను దేవుడు నింపుతాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దాయబడిన మేలు, సిద్ధపరచబడిన మేలు, ఇవి దేవుడు నీకు ఇస్తాడు. ఏ మేలు దేవుడు నీకు దాచాడో ఒకవేళ నీకు అర్థం కాకపోయినా 1 కొరింథీ 2:9 రాయబడినట్లుగా
ఇందుల గురించి వ్రాయబడినది ఏమనగా, తన బిడ్డల కొరకు ఏ మేలు దేవుడు దాచిపెట్టాడో కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఏ మేలు దాచిపెట్టాడో మనకు తెలియదు. అప్పుడప్పుడు ఒక్కొక్కరు అంటారు, నేను ఒక బహుమానాన్ని ఇవ్వాలనుకుంటా, బహుమానాన్ని ఇవ్వాలి అని అంటారు. ఏం బహుమానం ఇస్తావరా నాయన అని అంటే, అదంతా కొంచెం దాయపడి ఉండాలి. నేను ఇచ్చినప్పుడు నువ్వు ఎట్లాగుండాలంటే హవా కావాలా. దాయబడి అంటే ఎట్లాగుంటుందంటే, దేవుడిచ్చే మేలు కంటికి కనబడతలేదు, చెవికి వినబడతలేదు, హృదయానికి గోచరం కావట్లేదు. దేవుడు దాచిన మేలు, సిద్ధపరిచిన మేలు చాలా గొప్పది అన్నాడు. అయితే ఇవన్నీ దాయబడిన మేలు దేవుడు నీకు ఇవ్వాలన్నా, సిద్ధపరచబడిన మేలు నీకు ఇవ్వాలన్నా, సమస్తము సమకూడి జరగాలన్నా, ఆస్తికి కర్తలుగా చేయాలన్నా, ధననిధులను దేవుడు నింపాలి అన్నా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుడిని ప్రేమించుట. ఏం చేయాలంట? దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే బైబిల్లో రాయబడింది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించుచున్నాడు. దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనము కూడా దేవుణ్ణి ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించిన వారితో చెప్పకుండా ఏమీ చెయ్యం. ప్రేమించిన వారితో చెప్పకుండా ఏం చేయం. దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనకి చెప్పకుండా ఏం చేయట్లా. సొదొమ గొమొర్రా గురించి దేవుడు అబ్రహాముతో చెప్పకుండా ఏమీ చేయలా. అబ్రహాముకు నేను ఏ విషయాన్ని దాచిపెట్టను. కారణం ఏంటంటే అబ్రహాము నేను ప్రేమిస్తున్నాను, అబ్రహాముకు చెప్పకుండా నేను ఏమీ చేయను. దేవుని బిడ్డలారా, దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. దేవుని పిల్లలుగా ఉన్నవారు దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి. మొదటి స్థానాన్ని నువ్వు దేవునికి ఇచ్చినట్లయితే, నీ హృదయంలో ఉన్న ప్రేమ మొదటి స్థానము దేవునిదైతే, సమస్తము సమకూడి జరుగుతాయి. అనానుకూలంగా ఉన్నవి కూడా అనుకూలంగా మార్చబడతాయి. సమస్తము సమకూడి జరగాలన్నా, నీ ధన నిధులు నింపబడాలన్నా, నీ ఆస్తిని దేవుడు పెంచాలన్నా, దాయబడిన మేలు ఇవ్వాలన్నా, సిద్ధపరచబడిన మేలు ఇవ్వాలన్నా, ఇవన్నీ దేవుడు మనకి జరిగించాలంటే దేవుణ్ణి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు చెప్పండి, వరుసగా చెప్పండి, దేవుడు ప్రేమిస్తే ఏం జరుగుతుందో చెప్పండి. నెంబర్ 1 చెప్పండి. నేను చెప్పుకుంటే వెళ్తే మీరు ఉసురు పని చదువుతుంటారు. నాకెళ్ళే దేవుడిని ప్రేమిస్తే ఏం జరిగింది? సమస్తము ఆల్ దగ్గర నుంచి రండి. దేవుని ప్రేమిస్తే ఏం జరిగింది? సమస్తము సమకూడి జరుగుతుంది. 2 ఆస్తికి కర్తలుగా చేస్తాడు. 3 రాబోయిన తలకాయ ఎట్లా అంటాడండి, వచ్చిందనుకుంటా. మీరు రాబోయిన తలకాయ ఎట్లా అంటున్నారు అనుకో, బాబు వచ్చిందిరా వీళ్ళకి అనుకుంటా. నేను దేవుణ్ణి ప్రేమించడం ద్వారా సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నెంబర్ 1 ఆస్తికి కర్తలుగా దేవుడు చేస్తాడు. నెంబర్ 2 వారి ధననిధులను దేవుడు నింపుతాడు. నెంబర్ 3 దాయబడిన మేలు ఇస్తాడు, సిద్ధపరచబడిన మేలు దేవుడు ఇస్తాడు. రైట్. ఇవన్నీ దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ జరుగుతాయి. దేవుడు నీ కోసం ఏమి దాచాడో ఒకవేళ నీకు అర్థం కాకపోవచ్చు. నీకు దాయబడిన మేలు దేవుడు తప్పనిసరిగా నీకు ఇస్తాడు. నీ హృదయం ఎత్తి ఎలుగెత్తి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం. దేవుడు నీ కోసం ఏదో దాచాడు. ఆయన ఒక మేలుని నీ కొరకు దాచాడు. నీ కొరకు దాచిన మేలు నీకది ప్రత్యేకమైంది. దేవుడు అది నీకు దయచేస్తాడు. నీకు అది అవసరం. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ఖచ్చితంగా ఇవ్వాలంటే నువ్వు చేయవలసిన ప్రేమ ఏంటంటే నీ మొదటి ప్రేమ దేవునికి ఇవ్వాలి. ప్రకటన గ్రంథంలో అంటాడు, నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టేవు గనుక నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది అంటాడు. మొదటి ప్రేమ దేవునికి ఇవ్వాలి. మొదటి ప్రేమ ఎవరికి ఇవ్వకూడదు. మనకున్న మొదటి ప్రేమ దేవునికి ఇవ్వాలి. భర్త కంటే, పిల్లల కంటే, భార్య కంటే,
అయిన వాళ్ళకంటే, పొరుగు వారి కంటే మొదటి ప్రేమ దేవునికి నువ్వు గానిచ్చినట్లయితే ఒక ప్రత్యేకమైన బహుమానాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. నీ హృదయాన్ని ఖాళీ చేసుకొని నీ మొదటి ప్రేమను దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. రెండో విషయాన్ని చెప్తున్నాను. దేవుని ప్రేమిస్తే ఏమి జరిగిందో చెప్పాను. ఒక ఐదు పాయింట్లు చెప్పాను. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14, 15, 16 వచనాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక గణపరుస్తాను. అతడు నాకు మొర్రపెట్టగా నేను ఉత్తరమిస్తాను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. దీర్ఘాయువుతో అతన్ని నేను తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. 7 విషయాలు రాయబడున్నాయి ఇక్కడ. ఎన్ని విషయాలు? 7 విషయాలు రాయబడున్నాయి. జాగ్రత్తగా చూడండి, బైబిల్ వైపు చూడండి. 7 విషయాలు రాయబడున్నాయి. 1, దేవుడు తప్పిస్తాడు, గణపరుస్తాడు, ఉత్తరమిస్తాడు, తోడై ఉంటాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. ఎన్ని విషయాలు? ఇదంతా ఎప్పుడు దేవుణ్ణి ప్రేమించడం ద్వారా దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుడిని ప్రేమించడం ద్వారా దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవుడిని ప్రేమించడం ద్వారా దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుడిని నువ్వు ప్రేమించడం ద్వారా దేవుడు తోడై ఉంటాడు. దేవుడిని నువ్వు ప్రేమించడం ద్వారా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడిని నువ్వు ప్రేమించడం ద్వారా దీర్ఘాయువునిస్తాడు. దేవుడిని ప్రేమిస్తే రక్షణను కలుగు చేస్తాడు. మీకు ఒక్కొక్క విషయాన్ని 2-3 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడిని ప్రేమించడం ద్వారా దేవుడు తప్పిస్తాడు. శ్రమలో నుండి, కష్టకాలములో నుండి, ఆపదల నుండి, బాధలలో నుండి, నిందలలో నుండి, అవమానములో నుండి, వస్త్రహీనతలో నుండి, ఉపద్రవములో నుండి, ఖడ్గము నుండి, యుద్ధము నుండి, తీర్పు నుండి, తెగులు నుండి దేవుడు నిన్ను తప్పించునుగాక. దేవునికి స్తోత్రం. ఆపదలు నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాడు దృష్టివి. ఆపదలు నన్ను నా కాపరి నీవై నన్నాడు దృష్టివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయము.
నెంబర్ 1, దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆపదలలో నుండి, నిందలలో నుండి, కష్టకాలములో నుండి, శ్రమకాలములో నుండి, వస్త్రహీనతలో నుండి, ఉపద్రవములో నుండి, శాపములో నుండి, పాపములో నుండి, తీర్పులో నుండి, ఖడ్గములో నుండి, ఇవన్నీ వాక్యాలే. వీటి నుండి దేవుడు తప్పిస్తాడు. ఇవన్నీ చెప్పాలంటే ఇక్కడే అయిపోతుంది. దేవుడు మనల్ని తప్పిస్తాడు. ఆదికాండం 7వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండం 7వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నోవాహు అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములలో నుండి తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించిరి. ప్రవాహ జలాలలో అనేక మంది కొట్టుకొని పోతుంటే ఏ ఒక్కరూ వాడలోనికి రాకుండా ప్రవాహ జలాల్లో కొట్టుకొని పోతా ఉంటే దేవుడు నోవాహును, అతని భార్యను, అతని కుమారులను, అతని కోడలను జల ప్రళయములో నుండి దేవుడు తప్పించెను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచి ఉంటాను. అతని శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఇలాగా 7 ఆశీర్వాదాలు రాయబడి ఉన్నాయి. 7 ఆశీర్వాదాల మొదటి ఆశీర్వాదం ఏంటంటే తప్పించబడుట. జల ప్రళయములో నుండి నోవాహు తప్పించాడు దేవుడు. నీకు ఎలాంటి ఆపదల్లో నుండి ప్రభు నిన్ను తప్పించాడో, ఎలాంటి కష్టకాలము నుండి ప్రభు నిన్ను తప్పించాడో, ఏ శ్రమను నువ్వు అనుభవిస్తూ ఏడుస్తా ఉంటే ఆ శ్రమలో నుండి ప్రభు నిన్ను తప్పించాడో, ఏ నిందలోనో ఏ అవమానంలోనూ ఉంటే దానిలో నుండి ప్రభు నిన్ను తప్పించాడో, ఒక్కసారి ఆ ప్రేమ కలిగిన దేవుని వైపు నువ్వు చూడాలి. మనం ఆరాధించే దేవుడు తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 19వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయము 22వ వచనం. నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవు నేను చెప్పే స్థలానికి చేరేంత వరకు నేను ఏమీ చేయనని దేవుడు లోతుతో మాట్లాడెను. ఆ ఊరు పేరు సోయారు. నీవు సోయారుకి వెళ్ళేంత వరకు నేను ఏమీ చేయను. సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి నువ్వు బయలుదేరి నువ్వు తప్పించుకొని సోయారుకి వెళ్ళేంత వరకు నేను ఏమీ చేయను. అగ్ని గంధాలు కురిపించును. నువ్వు తప్పించుకొని సోయారు అనబడిన ఆ చిన్నది అనే గ్రామానికి నువ్వు తప్పించుకొని వెళ్ళిపో. నువ్వు తప్పించుకొని వెళ్ళేంత వరకు కూడా నేను నిన్నేమి చేయను. దేవుడు మనల్ని తప్పించేవాడై ఉన్నాడు. బాధలో నుండి తప్పించేవాడై ఉన్నాడు. నిందలో అవమానములో నుండి తప్పించేవాడై ఉన్నాడు. జల ప్రళయములో నుండి తప్పించిన వాడై ఉన్నాడు. అగ్ని గుండములో నుండి తప్పించిన వాడై ఉన్నాడు. సింహాల బోనులో నుండి తప్పించిన వాడై ఉన్నాడు. శరసాలలో నుండి తప్పించిన వాడై ఉన్నాడు. ఎర్ర సముద్రంలో నుండి తప్పించిన వాడై ఉన్నాడు. అరణ్యములో నీరు లేక బాధపడుతుంటే నీటిని ఇచ్చి వారి దాహాన్ని తీర్చిన వాడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనకున్న పరిస్థితుల్లో నుండి, ఆపదల్లో నుండి తప్పించేవాడై ఉన్నాడు. లోతుని దేవుడు తప్పించాడు. 19వ అధ్యాయము 29వ వచనం. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా లోతును దేవుడు తప్పించెను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు
నేను అతన్ని తప్పిస్తాను. సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నప్పుడు అబ్రహాము ప్రార్థన ద్వారా దేవుడు లోతుని తప్పించాడు. కాబట్టి మనం ఆరాధించే దేవుడు తప్పించే దేవుడు. నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డల మీదకి రాబోతున్న కీడును తప్పించే దేవుడు. నీ ప్రార్థన ద్వారా నీ బిడ్డల మీదకి రాబోతున్న ఆపదలను దేవుడు తప్పించే దేవుడు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబానికి మీదకి రాబోతున్న కీడుని దేవుడు తప్పించేవాడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు కీడులో నుండి తప్పించేవాడు, శ్రమలో నుండి తప్పించేవాడు, జల ప్రళయంలో నుండి తప్పించేవాడు, అగ్నిలో నుండి తప్పించేవాడు, సింహాల నోట పడకుండా తప్పించేవాడు, శరసాలలో నుండి తప్పించేవాడు, బంధకాలలో నుండి తప్పించేవాడు. మనం ఆరాధించే దేవుడు ఆయన మనల్ని వస్త్రహీనతలో నుండి, ఉపద్రవములో నుండి, ఖడ్గములో నుండి ఆయన మనల్ని తప్పించేవాడై ఉన్నాడు. అందువల్ల ఏం చేయాలంటే నువ్వు చేయవలసిన పెద్ద పాటేం లేదు కానీ ప్రేమించుట. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? దేవుడిని ఏం చేయాలి? పెద్ద పెద్ద 50 కేజీల రాళ్ళు ఎత్తుకొని బలుసులపాలెం పల్లెలో నుండి ఊళ్ళోకి వెళ్ళిపోయి మోసి అక్కడ పడేసి రండి అని దేవుడు అంటే కష్టపడాలి. అంత కష్టమేం లేదు. నువ్వు ప్రేమిస్తే చాలు, దేవుడిని ప్రేమిస్తే చాలు. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమ, మొదటి ప్రేమ దేవునికి ఇస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు. సమస్తము సమకూడి జరుగుతాయి. ఆస్తికి కర్తగా చేస్తాడు. ధన నిధులను దేవుడు నింపుతాడు. దాచిన మేల్ని ఇస్తాడు, సిద్ధపరిచిన మేల్ని ఇస్తాడు. దేవుడు తప్పిస్తాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ పూర్ణ మనసుతో ఆయన మనలను తప్పించే దేవుడై ఉన్నాడు. ఆదికాండము 32వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు నేను 2 గుంపులైతిని, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అయ్యా, ప్రస్తుతానికి మేము 2 గుంపులైపోయాము. నా సహోదరుడిని ఏశావు నా పిల్లలను, నా భార్యలను, నాకు కలిగిన సమస్తాన్ని నాశనం చేయకుండా దేవా, నా అన్నయ్యని ఏశావు చేతిలో నుండి
నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు తప్పించాడా లేదా? ఏసేవు పగబట్టిన ఏసేవు తమ్ముడు చూడగలే మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని, తమ్ముడా నిన్ను చూసి ఎంతకాలం అయిందని చెప్పి బోర్న ఏడ్చాడు. 20 సంవత్సరాల తర్వాత నిన్ను చూశాను అని భయంకరంగా ఏడ్చాడు. పగంతా వెళ్ళిపోయింది. మనం ఆరాధించే దేవుడు శ్రమలో నుండి, ఆపదలో నుండి, కోపతాపాలలో నుండి తప్పించే దేవుడై ఉన్నాడు. ఇలాగే మీకు జీవితం అయితే వారం రోజులు అంటే 7 గంటలు ఇదే ప్రసంగం చేస్తారు. శోధనలో నుండి తప్పించే దేవుడు 1 గంట ప్రసంగం చేస్తారు. నిందలో నుండి తప్పించే దేవుడు 1 గంట ప్రసంగం చేస్తారు. ఆపదలో నుండి తప్పించే దేవుడు 1 గంట ప్రసంగం చేస్తారు. కరువులో నుండి తప్పించే దేవుడు, వస్త్రహీనతలో నుండి తప్పించే దేవుడు, ఖడ్గములో నుండి తప్పించే దేవుడు, తీర్పులో నుండి తప్పించే దేవుడు, తెగులులో నుండి తప్పించే దేవుడు. ఎలా చెప్పుకుంటే వెళ్తే ఒక్కొక్కటి 1 గంట ప్రసంగం అయిపోతుంది. అందుకని అంత వద్దుగాని మీకు పెట్టినంత వరకు తినండి. దేవునికి స్తోత్రం. ఒకటి, దేవుణ్ణి ప్రేమించడం ద్వారా దేవుడు తప్పిస్తాడు. అక్కడ 7 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయి. తప్పిస్తాడు, గణపరుస్తాడు, ఉత్తరమిస్తాడు, తోడై ఉంటాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయునిస్తాడు, రక్షణ ఇస్తాడని 91 కీర్తన 14 నుండి 16 వచనాల వరకు 7 రకాలైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రేమిస్తే చాలు. నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడు నిన్ను తప్పిస్తాడు. 2, ఆయన నిన్ను గణపరుస్తాడు. ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. అన్నలు ఏసేవుని నీళ్లు లేని కొట్టులో పడేశారు, కొట్టారు, వస్త్రహీనుడు చేశారు. అసలు వీడు చంపేద్దామని అనుకున్నారు. వీడి కన్నా కళలు ఏమైపోతాయి అనుకున్నారు. మరలా మనసు మార్చబడి వస్త్రహీనుడు కొని ఏసేవుని మిథ్యానీ ప్రాంతానికి వెళుతున్నప్పుడు, మిథ్యానీలు ఆ ప్రాంతానికి వర్తకానికి వెళుతున్నప్పుడు వారికి అమ్మేసుకున్నారు. వారు వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలో కూరగాయలు పెట్టినట్లుగా సంతలో, ఆ మార్కెట్లో ఈ పిల్లలు పెట్టి అమ్ముతా ఉన్నారు. ఫరో దగ్గర పనిచేస్తున్న పోతీఫర్ వచ్చి ఏసేవుని కొనుక్కున్నాడు. కొనుక్కున్న ఏసేవు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏసేవుకు తాళాలు ఇవ్వబడ్డాయి. ఆ ఇంటిలోనే శోధన వచ్చింది. 13 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. 13 సంవత్సరాల తర్వాత రాజుగారి ఎదురికి తేబడ్డాడు. రాజుగారి ఎదురికి తేబడేటప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు. రాజుగారి ఎదురు నిలబడ్డాడు. ఆయన కళ్ళను వివరించి భావాన్ని చెప్పాడు. ఈ సింహాసన విషయంలో తప్ప నీవే మరి నా తర్వాత ఉండే గొప్పవాడుగా ఉంటావు. ఈ సింహాసనం ఒక్క విషయంలో తప్ప నువ్వు అన్ని విషయాల్లో నీ సెలవు లేకుండా ఎవడ కాలు కానీ చెయ్యి కానీ ఎత్తకూడదు. నీవే అన్ని బాధ్యతలు చూసుకోవాలని ఫరో రాజు ఏసేవుకు బాధ్యతలు అప్పగించి ఏసేవును ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఘనపరిచే దేవుడు. ఆయన ప్రేమిస్తే ఘనపరుస్తాడు. ఎన్నిక లేని వారిని ఎన్నికయ్యే వ్యక్తులుగా చేస్తాడు. తీసివేయబడిన రాయిని మూలక తలరాయిగా చేస్తాడు. గోంగాల్లో పురుగులాగా నిన్ను తీసేస్తే నువ్వు అనేకులు ఉపయోగపడే బిడ్డగా నిన్ను చేస్తాడు. ఈ బిడ్డ గర్భంలో ఉండగానే పచ్చడి పొచ్చడి మొత్తం తిని చంపేద్దాం అనుకున్నా నేను. కానీ ఇది ఎట్టాగో బ్రతికి బయటపడ్డది. ఈ రోజు అది నన్ను చూస్తుంది. ఘనపరుస్తాడు దేవుడు. నిందల్లో అవమానాల్లో ఉన్న వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చి, శ్రమల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చి వారిని దేవుడు ఘనపరుస్తాడు, ఊరేగిస్తాడు. ప్రజలందరూ ఏసేవుకి నమస్కారం చేస్తున్నారు. అంటే ఏసేవు ఎక్కడున్నాడు? ఘనత వహించే స్థానంలో ఏసేవుని దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ద్వారా ఒక మనిషికి ఘనత వస్తే అది వాల్యుబుల్.
మనిషి ద్వారా వచ్చే ఘనత ఏముంది? మనిషి నీకు అవసరమైతే శాలువ వేస్తే పొగుడుతాడు, ఒక బొకే ఇస్తే పొగుడుతాడు, ఒక కూల్ డ్రింక్ ఇస్తే పొగుడుతాడు, లేకపోతే తిడతాడు. మనిషి ఘనత అనవసరం. మనిషి నిన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, మనిషి నిన్ను గనపరిచినా గనపరచకపోయినా, మనిషి నిన్ను శబాష్ అన్నా అనకపోయినా, నువ్వు దేవుని ఎంపికలో ఉన్నావా లేదా ఒక్కసారి చూడు. ఇక్కడ యేసేపుని దేవుడు కనపరిచాడు. ఒక రాజు అంటాడు, నేను నిన్ను గనపరుస్తాను అన్నాడు. రాజు ఒక వ్యక్తితో అంటాడు, బిలాము అనే ప్రవక్తతో, నీవు నా మాట వింటే నేను నిన్ను గనపరుస్తాను, కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. 22వ అధ్యాయం సంఖ్యాకాండం 16-17 వచ్చిన వారు బిలామునొద్దకు వచ్చి అతనితో, నీవు దయచేసి నా దగ్గరికి రావడానికి ఏ ఆటంకాలను చెప్పబాకు, నేను నీకు ఘనత కలుగు చేస్తాను. ఒరే బాబు, నువ్వు నా దగ్గరికి రావడానికి ఏ అడ్డంకులు చెప్పబాకు, నువ్వు నా దగ్గరికి కానీ వచ్చినట్లయితే నేను ఘనత కలుగు చేస్తాను, నేను చెప్పిన పని చేయి, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు క్షమించు అన్నాడు. దేవుడు అన్నాడు, నోటికి వాతలేస్తాను రా, జాగ్రత్త అన్నాడు. నోటికి వాతలేస్తాను రా, జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజల బిడ్డలు నా బిడ్డలు, వాళ్ళను క్షమించకూడదు, వాళ్ళను దూషించకూడదు, కాబట్టి జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలు నా జ్యేష్ఠ సంతానం కనుక నువ్వు శపించి మాట్లాడకూడదని బిలాముతో మాట్లాడినప్పుడు బిలాము మాట విన్నట్టుగా నటించి లోపల విన్నట్టుగా ఉన్నాడు. అందుకని ఆయన గాడిద మీద ఎక్కేస్తుంటే మార్గ మధ్యలో దేవదూత కట్టుకుని తీసుకొని నుంచుంది. గాడిద కళ్ళు తెరవబడి గాడిద అక్కడ ఆగిపోయింది. గాడిద మీద కూర్చున్న గాడిద కళ్ళు తెరవబడ్డ. గాడిద మీద కూర్చున్నాడు గాడిద, వాడి కళ్ళు తెరవబడ్డ. వాడి కళ్ళు తెరబడకుండా గాడిని ఒకటే బిన్ను పడుతున్నాడు. దేవుడు ఏం చేశాడంటే, వీడు చంపేటట్టున్నాడు ఈ గాడిదని, కాబట్టి అని గాడిద నోరు తెరిచాడు. గాడిద నోరు తెరిస్తే గాడిద అంటుంది, ఏమయ్యా ప్రవక్త, నేను నీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఉండరాయిలాగా నువ్వు నా మీద కూర్చున్నా, నేను మోస్తా ఉన్నాను కదా, ఎందుకంత భయంకరంగా ఈ రోజు చిత్రహింసలు చేసి నన్ను కొట్టావయ్యా? నా ఎదుట దేవుడున్నాడు. ఆ మాట ఎప్పుడైతే గాడిదందో ఈ గాడిద కళ్ళు తెరవబడ్డాయి. అయ్యా తప్పైపోయింది నాయన, నేను విన్నట్లుగా నటించాను గాని శపించాలనే ఉద్దేశంతో వెళుతున్నాను, ఇక నేను శపించనయ్యా అన్నాడు. జాగ్రత్త, నోటి బాధలు పెడతాను రా అన్నాడు. వెళ్ళిపోయి నలుదిక్కులున్న ఇశ్రాయేలు ప్రజలు, తూర్పు వైపును చూసి ఇశ్రాయేలు ప్రజలు దీవించాడు, పడమట వైపు చూసి ఇశ్రాయేలు ప్రజలు దీవించాడు, ఉత్తర దక్షిణ దిక్కులు చూసి ఇశ్రాయేలు ప్రజల్ని దీవించాడు. బాలాకు రాజు అంటాడు, నేను ఎంతో డబ్బిచ్చి నిన్ను గనపరచాలనుకున్నాను, నువ్వు వాళ్ళని శపించబట్టి దీవిస్తావా అన్నాడు. అయ్యా, నా నోట దేవుడు దీవినే పెట్టాడు, నేను దీవినే పలికాను. నీవు డబ్బు ఇచ్చినా ఈగిపోయినా, నువ్వు నా గనపరిచినా గనపరచకపోయినా, దేవుడు ఏం చెప్పాడో అది చేశాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. మనుషుల యొక్క ఘనత వేరు. మనుషులు నిన్ను పొగడకపోవచ్చు దేవుని బిడ్డలారా, మనుషులు నిన్ను మెచ్చుకోకపోవచ్చు. మనుషులిచ్చే ఘనత తాత్కాలికమైనది, దేవుడిచ్చే ఘనత శాశ్వతమైనది. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర మన నుండి మనం ఘనత పొందాలి. నేను వాక్యాన్ని ముగించబోతున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ఉత్తరం ఇస్తాడు, తోడై ఉంటాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు, రక్షణ ఇస్తాడు, ఇలాగ చెప్పుకుంటే చాలా పాయింట్లు ఉన్నాయి. ఎంతవరకు గుర్తుపెట్టుకోండి. దేవుడిని ప్రేమించడం ద్వారా నెంబర్ 1 సమస్తము సమకూడి జరుగుతున్నవి. నెంబర్ 2 వారి ఆస్తికి కర్తలుగా చేస్తాడు. నెంబర్ 3 వారి ధన నిధులను నింపుతాడు. నెంబర్ 4 దాచిన మేలిస్తాడు. నెంబర్ 5 సిద్ధపరిచిన మేలిస్తాడు. నెంబర్ 6 తప్పిస్తాడు. నెంబర్ 7 కనపరుస్తాడు.
7 మాటలు మోసుకొని ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళేలోపు 6 మాటలు జారేసి 1 మాట మోసుకెళ్ళండి. ఇంటికి వెళ్ళబోయే లోపు ఆడు కనుక ఇద్దరు మధ్య దూకాడంట. ఏమని దూకాడు? కుడుము 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 అనుకుంటా వచ్చాడంట. వాళ్ళ అత్త కుడుములు చేసి పెట్టిందంట. నా భార్య చేత కుడుములు చేపించుకుందామని మరిచిపోతానేమోనని మార్గ మధ్యలో చెప్పుకుంటూ వస్తున్నాడంట. కుడుములు 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 అని. కాలబట్టి వచ్చేసరికి 5 బజ్జీలు దూకాడంట. కాలం దూకిన దగ్గర నుంచి 5 బజ్జీ అనుకుంటే వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ 5 బజ్జీ చేసి పెట్టింది. 5 బజ్జీ నేను పెళ్ళి ఎంత దాకున్నానయ్యా మా అమ్మ దగ్గర, ఎప్పుడు 5 బజ్జీ నాకు చేసి పెట్టలేదు. నీకెట్టగా 5 బజ్జీ పెట్టిందే నాకు అర్థం కావట్లేదు. 5 బజ్జీ చేసిందే పెట్టడు, 5 బజ్జీ నువ్వు కూడా చేయంటాడు. నాకు తెలియదయ్యా 5 బజ్జీ గురించి అన్నాడు. ఆ మధ్యలో వాళ్ళకి ఆ మాట గొడవ పెరిగి ఒక్క ఉద్దేశానికి కుడుము అంత గుద్దేవయ్యా అన్నాడు. ఆ కుడుము నేనేం చేయమంటుంది అన్నాడంట ఈ సన్నాసుడు. వినండి దేవుని బిడ్డలారా, ఇప్పుడు 5 బజ్జీ అనే డైలాగులు పక్కన పెట్టుకొని నేను 7 మాటలు చెప్పాను. 7 మాటలు మోసుకొని వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ తరలివచ్చండి, ప్రార్థన చేసుకుందాం.